తాను చేస్తే సంసారం పక్కోడు చేస్తే వ్యభిచారం అన్నట్టు తయారైంది అమెరికా తీరు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన నోటికి అదుపు, బండికి బ్రేకులు ఉండవని మనందరికీ తెలిసిందే కదా. ఆయన ఈ మధ్య ఒక సెన్సేషనల్ అనౌన్స్మెంట్ చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇకపై భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకోకూడదని ఆయన అనౌన్స్ చేశాడు. ఈ మాట నేరుగా మన భారతీయుల తెలివితేటలను, మన ఆత్మగౌరవాన్ని ప్రశ్నించినట్టయింది. కానీ ఈసారి మన దేశం ఊరికే కూర్చోలేదు, చెవిలో పువ్వు పెట్టుకోలేదు. అదిరిపోయే దెబ్బ కొట్టింది. ఢిల్లీ నుండి ఒక్క నిర్ణయం బయటకొచ్చింది. ఆ దెబ్బకి వాషింగ్టన్ మొత్తం షేక్ అయిపోయింది. అమెరికాలోని అతిపెద్ద టెక్ కంపెనీల గుండెల్లో గుబులు పుట్టించేలా మన ప్రభుత్వం డిజిటల్ ట్యాక్స్ అనే అస్త్రాన్ని ప్రయోగించింది. ఇంతకీ భారత్ అమెరికాకు సరైన బుద్ధి చెప్పిందా? ఈ కొత్త ట్యాక్స్ విధానం ప్రపంచ దేశాల మధ్య పవర్ బ్యాలెన్స్ మార్చేస్తుందా? ఇది ట్రంప్కు పెద్ద తలనొప్పిగా మారుతుందా? ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. టాపిక్లోకి ఎంటర్ అయితే ముందు అసలు కథ ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్పుకుందాం. ప్రపంచంలో తన కంట్రోల్కి ఎక్కడ గండిపడుతుందో అని అమెరికా భయపడ్డం మొదలుపెట్టింది. వాళ్ల కంటికి ఇప్పుడు కునుకు లేకుండా చేస్తున్నది మన భారతదేశం సాధిస్తున్న డెవలప్మెంట్. డొనాల్డ్ ట్రంప్ అంటేనే ప్రపంచానికి బిజినెస్ గురించి పాకాలు చెప్పే పెద్ద మనిషి. కానీ ఇప్పుడు అదే ట్రంప్ భారతదేశం కేవలం డబ్బు సంపాదించడమే కాదు, మా అమెరికన్ల ఉద్యోగాలు కూడా కొట్టేస్తోంది అని పబ్లిక్గానే ఏడుస్తున్నాడు. ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలలో మన భారతీయులకు అసలు చోటే ఉండకూడదని ఆయన నేరుగానే చెప్పేశారు. ఒక్కసారి ఆలోచించండి. ఏ సిలికాన్ వ్యాలీనైతే మన భారతీయ ఇంజనీర్లు, నిపుణులు కష్టపడి నిర్మించారో, అమెరికా టెక్నాలజీలో నెంబర్ 1 అవ్వడానికి ఎవరు రేయింబౌళ్లు శ్రమించారో వాళ్లనే ఇప్పుడు టార్గెట్గా చేసుకున్నారు. ఇదే అమెరికా ప్రపంచమంతటికీ ఈక్వాలిటీ గురించి, డైవర్సిటీ గురించి పెద్ద పెద్ద నీతులు చెబుతోంది. కాని భారతదేశం విషయానికొచ్చేసరికి వాళ్ల అసలు రంగు బయటపడింది. అయితే ఈసారి భారతదేశం ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టలేదు, ప్రకటనలు గుప్పించలేదు. ఎవరో ఏదో అన్నారని ఏడ్చుకుంటూ కూర్చోలేదు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఒకే ఒక్క దెబ్బ కొట్టింది. ఆ అమెరికన్ కంపెనీల మీద నేరుగా డిజిటల్ ట్యాక్స్ విధించి మీ వన్ సైడ్ గేమ్స్ ఇకపై సాగవు అని గట్టిగా చెప్పింది. అమెరికా ఏ గూగుల్, అమెజాన్, యాపిల్ కంపెనీలను చూసి గర్వపడుతుందో అవే కంపెనీలు ఇప్పుడు భారతదేశంలో వేసే ప్రతి అడుగుకు లెక్క చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కేవలం ట్యాక్స్ కాదు, ఇది ఒక సందేశం. అమెరికా విధానాలను మార్చుకోవాలని ఆలోచింపజేసే ఒక తెలివైన ఎత్తుగడ్డ. ఇప్పుడు మొట్టమొదటిసారిగా వాషింగ్టన్ పెద్దల్లో అందరిలోనూ ఇదే ప్రశ్న మొదలైంది. ఒకప్పుడు మనకే తెలిసిన తెలివితేటలను ఇప్పుడు భారతదేశం మనమీదే ప్రయోగిస్తోందా అని వాళ్లు తలలు పట్టుకుంటున్నారు. ఇది బహుశా ట్రంప్కు అస్సలు నచ్చకపోవచ్చు. ఈసారి దాడి కేవలం మాటలతో కాదు, మన భారతీయుల పొట్టమీద కొట్టే ప్రయత్నం చేశారు. ఈ భారతీయులను దూరం పెట్టండి, మన కంపెనీల్లో మనవాళ్లే కనిపించాలి, బయటవాళ్లు వద్దు అని ఆయన ఇండైరెక్ట్గా చెప్పేశారు. కాని ప్రశ్న ట్రంప్ ఏమన్నాడనేది కాదు, అసలు ప్రశ్న భారతదేశం ఎలా స్పందించింది అనేది ఇంపార్టెంట్. దాని గురించే మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇక్కడ గేమ్ మాటలతో కాదు, వేల కోట్లతో ముడిపడుంది. రియల్ మనీ గేమ్ ఇక్కడే మొదలవుతుంది. అది వింటే మీరు షాక్ అవుతారు. మీకు తెలుసో తెలీదో గాని అమెరికాకు చెందిన గూగుల్, అమెజాన్, యాపిల్, మెటా లాంటి టెక్ కంపెనీలు ప్రతి ఏటా మన భారతదేశం నుండి వేల కోట్ల లాభాలను పిండుకుంటున్నాయి. ఈ లాభం మామూలుది కాదు. ఒక్క గూగుల్ మాత్రమే ప్రతి సంవత్సరం భారతదేశం నుండి సుమారు 400 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. అమెజాన్ లెక్కలు ఇంకా పెద్దవి. వాళ్లు 350 కోట్లు లాభాలు చూపిస్తున్నా వాళ్ల ఆదాయం అంతకు మించే ఉంటుంది. ఆపిల్కి కూడా 1000 కోట్లకు పైగా వాటా ఉంది. ఇక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కలిసి మన దేశంలో దాదాపు 150 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ చేస్తున్నాయి. ఇందులో ఆశ్చర్యమేముంది? కంపెనీలు డబ్బు సంపాదిస్తాయి, ప్రపంచమంతా ఇదే జరుగుతోంది కదా అని మీరనుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇంత భారీగా సంపాదిస్తున్నా మాకిక్కడ పెర్మనెంట్ హెడ్ ఆఫీస్ లేదు కదా, మేమెందుకు ట్యాక్స్ కట్టాలి అని ఈ కంపెనీలు ఇన్నాళ్లుగా వాదిస్తూ వచ్చాయి. ఈ ఒక్క సాకుతో వాళ్లు సంవత్సరాలుగా కోట్లు సంపాదిస్తూ మన దేశానికి ₹1 కూడా ట్యాక్స్ కట్టకుండా తప్పించుకున్నారు. కానీ ఎవరూ చేయలేని పనిని మన భారతదేశం చేసి చూపించింది. 2020లో ఒక పక్కా ప్రణాళికతో డిజిటల్ ట్యాక్స్ మరియు ఈక్వలైజేషన్ లెవీ అనే అస్త్రాలను ప్రవేశపెట్టింది. మీరు మా దేశ ప్రజల నుండి సంపాదిస్తున్నారంటే మీకు ఇక్కడ ఆఫీస్ ఉన్నా లేకపోయినా ట్యాక్స్ కట్టి తీరాల్సిందే అని భారత్ తేల్చి చెప్పింది. ఇక్కడే ఆ అమెరికన్ కంపెనీలకు అసలు పరీక్ష మొదలైంది. ఇది ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదు.
ఇది ఒక మెచ్యూర్డ్ ఆన్సర్. ప్రపంచ ఫైనాన్షియల్ గేమ్లో భారతదేశం ఇప్పుడు బలమైన ప్లేయర్గా మారిందని చెప్పే ఒక సంకేతం. విషయం ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. మీరు ఇక్కడ సంపాదిస్తే ఇక్కడే ట్యాక్స్ కట్టాలి అని ప్రపంచానికి గట్టి సందేశం పంపింది. కొత్త నియమాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. భారతదేశంలో డిజిటల్ యాడ్స్ అమ్మే ఏ విదేశీ కంపెనీ అయినా 6% ట్యాక్స్ కట్టాలి. అలాగే భారతీయులకు ఆన్లైన్లో వస్తువులు లేదా సేవలు అమ్మే కంపెనీలు 2% ట్యాక్స్ చెల్లించాలి. మేము బయట కూర్చున్నాం, మాకు మీ చట్టాలు వర్తించవు అని అనడానికి ఇప్పుడు ఛాన్స్ లేదు. ఆదాయం ఎక్కడి నుండి వస్తుందో ట్యాక్స్ అక్కడే కట్టాలని భారత్ తెగేసి చెప్పింది. కానీ ఈ నిర్ణయం అమెరికాకు, ముఖ్యంగా ట్రంప్కు అస్సలు మింగుడుపడలేదు. ఆయన మళ్లీ పాతపాటే పాడాడు, టారిఫ్లు విధిస్తామని బెదిరించాడు. కానీ ఈసారి భారతదేశం బెదర్లేదు, వెనక్కి తగ్గలేదు. నవ్వుతూ, సరే టారిఫ్ గురించి డిస్కస్ చేసుకుందాం, కానీ ట్యాక్స్ మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని చెప్పింది. అమెరికా మాటల దాడి పెరిగినప్పుడు భారతదేశం తన వైఖరిని మరింత స్పష్టం చేసింది. డిజిటల్ ట్యాక్స్పై చర్చల్ని ఆపేసింది. అంతేకాదు, ఒత్తిడి చేస్తే ట్యాక్స్ రేట్ని ఇంకా పెంచుతామని 2% ఉన్నదాన్ని 4% కూడా చేయడానికి, 6% ఉన్నదాన్ని 8% కూడా చేయగలమని హెచ్చరించింది. ఒకవేళ అదే జరిగితే గూగుల్, అమెజాన్, మెటా లాంటి కంపెనీలు ఏటా వేల కోట్ల నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం కేవలం ఒక దేశం కాదు, ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్. ప్రతిరోజు 70 కోట్లకు పైగా ప్రజలు ఇంటర్నెట్ వాడుతున్నారు. ఈ నంబర్ కొద్ది సంవత్సరాల్లోనే 100 కోట్లు దాటబోతోంది. అంటే ఇక్కడ డబ్బు సంపాదించాలనుకునే ఏ కంపెనీ అయినా ఇప్పుడు భారతీయ నియమాలను గౌరవించి పాటించి తీరాల్సిందే. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, మైక్రోసాఫ్ట్, గూగుల్లకు అతిపెద్ద డిజిటల్ ఆదాయం మన దేశం నుంచే వస్తుంది. అమెజాన్కు అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్ మనదే. యాపిల్ కూడా ఇప్పుడు భారతదేశంలోనే ఐఫోన్లను తయారు చేయడం మొదలుపెట్టింది. అంటే భారతదేశం కేవలం వినియోగదారుల దేశంగానే మిగిలిపోలేదు, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలకు ఒక ముఖ్యమైన బిజినెస్ సెంటర్గా మారింది. ఒక దేశం ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు మన వాయిస్ ఇక ఎవరూ నొక్కలేరు. ఇక్కడే కథ అసలు మలుపు తిరిగింది. ట్రంప్ మన ఇంజనీర్లను ఉద్యోగాల నుండి తీసేయమని అన్నప్పుడు భారతదేశం వాదించలేదు, కోపం ప్రదర్శించలేదు. నిశ్శబ్దంగా ఒక ఫైల్ తెరిచి విధానాన్ని మార్చేసింది. ప్రసంగాలు లేవు, ప్రకటనలు లేవు. నేరుగా అమెరికా జేబుకు చిల్లు పెట్టే ఒకే ఒక్క తెలివైన అడుగు వేసింది. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళదాం. అమెరికాకు ఎప్పట్నుంచో ఒక అలవాటుంది. వాళ్లే నియమాలు పెడతారు, ప్రపంచమంతా వాటిని పాటిస్తారని శాసిస్తారు. ఎవరైనా కాదంటే శాంక్షన్స్, ఒత్తిడి అంటూ గేమ్ స్టార్ట్ చేస్తారు. కాని 2020లో భారతదేశం ఈ ఆటను మొదటిసారిగా తలకిందులు చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా ఒక సాధారణ డిజిటల్ ట్యాక్స్ను ప్రవేశపెట్టింది. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, నువ్వు భారతదేశం నుండి సంపాదిస్తే భారతదేశానికి ఇవ్వాల్సిన వాటా ఇచ్చి తీరాల్సిందే అనే ఒక స్పష్టమైన సంకేతం. ఈ 2% లేదా 6% ట్యాక్స్ చూడ్డానికి చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం ఎంత పెద్దదంటే అమెరికాకు నిద్ర కరువైంది. ఎందుకంటే ఈ ట్యాక్స్ వల్ల 40కి పైగా అమెరికన్ కంపెనీలకు ప్రతి ఏటా వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఇది 1-2 కంపెనీల సమస్య కాదు. గూగుల్, ఫేస్బుక్ లాంటి దిగ్గజాలతో పాటు మొత్తం 119 విదేశీ కంపెనీలు ఈ ట్యాక్స్ పరిధిలోకి వచ్చాయి. ఆశ్చర్యకరంగా వీటిలో ఎక్కువ శాతం అమెరికన్ కంపెనీలే. దీంతో అమెరికా తల్లడిల్లిపోయి ప్రపంచ వాణిజ్య సంస్థ, అదేనండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTOలో కంప్లైంట్ చేసింది. భారతదేశం పెట్టిన ఈ ట్యాక్స్ ఏం బాలేదు, మమ్మల్ని టార్గెట్గా చేసుకుని పెట్టారు అని వాదించింది. కాని భారతదేశం అక్కడ చాలా ప్రశాంతంగా బలమైన వాదనలు వినిపించింది. మేము ఏ దేశమని చూడటం లేదు, మా దేశం నుండి డబ్బు సంపాదిస్తున్నారా లేదా అన్నదే చూస్తున్నాం. అలాంటప్పుడు భారతదేశానికి దాని వాటా రాకూడదా అని నిలదీసింది. ఆ తరువాత వచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోయింది. WTO భారతదేశానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మొట్టమొదటిసారిగా డిజిటల్ ట్యాక్సులు విధించడం అవసరం అని, న్యాయమని ప్రపంచం అంగీకరించింది. ఇది ఎంత విడ్డూరంగా ఉందో మీరే ఆలోచించండి. అమెరికా కంపెనీలు వేరే దేశాల్లో ట్యాక్సులు కడితే వాళ్లకు అమెరికా ప్రభుత్వం ట్యాక్స్ మినహాయింపులిస్తుంది. అక్కడంతా లీగల్గానే కనిపిస్తుంది. కాని అదే నియమాలను భారతదేశం అమలు చేస్తే అమెరికాకు కడుపులో మంట మొదలవుతుంది. అంటే వాళ్లు చేస్తే సంసారం, మనం చేస్తే వ్యభిచారమా అన్నట్టుగా ఉంది వాళ్ల తీరు. అసలు సమస్య ఏమిటంటే భారతదేశం కేవలం ఒక మార్కెట్గా ఉండాలని వాళ్లు కోరుకుంటారు. మనం వాళ్ల వస్తువులు కొనాలి, వాళ్ల సేవలు వాడాలి. కాని ట్యాక్సులు,
రూల్స్ విషయానికొస్తే మాత్రం మనం నోరు మూసుకుని ఉండాలి. ఇదే ఇంతకాలం సాగింది. కానీ ఆ రోజులు పోయాయి. ఇప్పుడు భారతదేశం కేవలం కన్జ్యూమర్ దేశంగా కాదు, ఒక కంపెనీ ఇక్కడ బిలియన్ల డాలర్లు సంపాదిస్తోందంటే అది మన రూల్స్ను కూడా అంతే గౌరవంగా పాటించి తీరాల్సిందే. ఇప్పుడు సమస్య కేవలం 2% లేదా 6% ట్యాక్స్ గురించి కాదు. ఇది మన సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన విషయం. భారతదేశం తన సొంత నిబంధనల ప్రకారం గేమ్ ఆడేంత ఆత్మవిశ్వాసంతో ఉందా లేదా అనేదే ప్రశ్న. ఇదంతా విన్నారు కదా, మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. భారతదేశం తన డిజిటల్ ట్యాక్స్ను కొనసాగించాలా, ఇది మా మార్కెట్, ఇక్కడ ధరను మేమే నిర్ణయిస్తాం అని ప్రపంచానికి చెప్పాల్సిన టైం వచ్చిందా? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో పంచుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి.